ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రావడం కోసం ఎన్నో అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. మెప్పాల్లో జరిగిన అవినీతి ఎవరు చేశారో జిల్లా వాసులందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ఒంగోలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సీఎం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఇక నుంచి వారంలో 2 రోజులు ఒంగోలులోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. అన్ని చేశాడు ఒకటి చెప్పించవయ్యా, ఒక్కటి చూపించవయ్యా, నీది 100 చూపిస్తా. ఈరోజు నేను అరెస్ట్ చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎందుకు మభ్య పెడుతున్నావు ఆ పేర్లు? వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటమని చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెట్టావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దిగిపోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద. ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను. అధికారం